మహిళల ఆత్మీయ వేడుకలు దుబాయ్లో అంగరంగ వైభవంగా జరిగాయి. జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు గారు ముఖ్య అతిథిగా హాజరై వేడుకల్లో సౌదీ అరేబియా, కువైట్, ఒమన్, ఖతర్, బహ్రెయిన్, యుఏఈ దేశాల నుండి వందలాది మంది జన సైనికులు, వీర మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. గత 3 రోజులుగా దుబాయ్ దేశంలో అజ్మాన్ నగరంలో మైత్రీవనంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. జన సైనికులు అందరూ కూడా ఆదరాభిమానాలతో నాగబాబు గారికి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమాన్ని సాంస్కృతిక నృత్య ప్రదర్శనతో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు గారు ఎన్ఆర్ఐ జన సైనికులను, వీర మహిళలను ఉద్దేశించి విలువైన సలహాలు, సూచనలను ఇచ్చారు. గత 3 రోజుల పాటు కుటుంబ సభ్యులుగా ఆతిథ్యం ఇచ్చిన విధానం చాలా సంతృప్తిగా ఉందని, అవకాశం వస్తే మరొకసారి గల్ఫ్ దేశాలకు పర్యటిస్తాను అని అన్నారు. ఎన్నికల సమయంలో కూడా ఇదే ఉత్సాహాన్ని కొనసాగించాలని నాగబాబు గారు స్పష్టం చేశారు. గొప్పగా ఘనంగా జరిగిన ఈ ఆత్మీయ వేడుకల గురించి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తాను అని చెప్పారు. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. అలాగే రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించడానికి ఓటు ఉపయోగపడుతుంది. అటువంటి ఓటును వినియోగించుకోవాలి. అదేవిధంగా మనది ప్రజాస్వామ్యం కాబట్టి ఓటు చేయడం ద్వారా ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకోవచ్చు అని ఓటు యొక్క విలువ గురించి బాగా చెప్పారు. సరైన నాయకుడిని ఎన్నుకోవడం ద్వారా సరైన భవిష్యత్తుని ఇవ్వగలుగుతాము అని, అలాగే ఓటు వేయకపోతే అది ఎంతటి నేరమవుతుంది అని కూడా వివరించి బాగా చెప్పారు. అదేవిధంగా కార్యక్రమంలో జనసేన పాటలు మరియు జనసేన డాన్సులు వేయడం జరిగింది. ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా పార్టిసిపెంట్స్ అందరూ పాల్గొనడం జరిగింది. ఆహ్వానించిన జన సైనికులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకొని ప్రసంగాన్ని ముగించారు. చివరిగా జన సైనికులు అందరూ కూడా జనసేన నినాదాలతో ముగించారు.